వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వాలంటీర్లను బలిపశువులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి ఏదో తీసిచ్చినట్టుగా వాలంటీర్లకు చెప్పుకోవడం జరిగింది. వాస్తవానికి వాలంటీర్లు ఈరోజు తీసుకుంటున్నది ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా వారు ప్రభుత్వంతో అనుసంధానమై ఉన్నారు. మరి ప్రభుత్వంతో అనుసంధానమై ఉన్నప్పుడు ఒక పార్టీకి పనిచేయడం అనేది ఖచ్చితంగా తప్పే. అందులోనూ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు ఎటువంటి విధుల్లోనూ పాల్గొనవద్దు, ఎటువంటి ప్రచారాలకు వెళ్ళవద్దు, ఒకవేళ వెళితే అందుకు శిక్షార్హులు అవుతారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు ఏమవుద్దిలే, మీ వెనకాల మేమున్నాం, మేము చూసుకుంటాంలే, రండి ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళండి, మా తరపున మీరు తాయిలాలు పంచండి అని కొంతమంది వాలంటీర్లను ప్రలోభపెట్టి పాపం ఈ ఉచ్చులోకి దింపుతున్నారు. కాకపోతే వాలంటీర్లకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చేత కేసులు పెట్టబడితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు మీకు. అలాగే ఏ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందాలన్నా కానీ ఆల్రెడీ కేసులుంటే ప్రభుత్వం మీకు ప్రిఫరెన్స్ ఇవ్వదు. అంటే మీకు తెలియకుండానే మీ జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఖాయం. ఇప్పుడు మీరు గన అక్రమాలకు పాల్పడితే రేపటి ప్రభుత్వం దీని మీద విచారణ చేపడితే వాలంటీర్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ వ్యవస్థను తొలగించబోం. అలాగని చెప్పి మీరు వైసీపీకి కొమ్ము కాస్తే మాత్రం కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మీరు న్యూట్రల్గా ఉండాల్సిన ఈ సమయంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అది మీకు పెను ప్రమాదంగా మారబోతుంది. ఇప్పటికే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వన్స్ ఎలక్షన్ కమిషన్ కన్నా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే అవి చాలా కఠినంగా ఉంటాయి. మిగతా సెక్షన్ లాగా ఎలక్షన్ కమిషన్ ఉండవు. ప్రలోభాలకు గురి చేయడం కానీ, లేదా మ్యానికులేట్ చేయడం కానీ, బెదిరించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి చాలా సివియర్ సెక్షన్స్. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు భవిష్యత్తులో మీరేదైనా చదువుకుని ఉంటే, రేపొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం మిమ్మల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని రోజుల పాటు పనిచేసిన మీకు కనీసం ఒక 2,000 రూపాయల జీతం ఎందుకు పెంచలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం 700 మాత్రమే పెంచి ఎందుకు చేతులు దులుపుకున్నాడు? అంటే మిమ్మల్ని అవసరానికి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి కానివ్వండి, మంత్రి బొత్స కానివ్వండి, ధర్మాన కానివ్వండి, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో వాలంటీర్లే మా సైన్యం అని చెప్పడం జరిగింది. కానీ రేపొద్దున అదే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడతాడంటే ఖచ్చితంగా కాపాడలేడు. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీదే వేటేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపాడగలిగాడా? ఎలక్షన్ కమిషన్ నుంచి కాపాడలేకపోయాడు కదా. మరి అంత పెద్దవాళ్ళనే కాపాడలేని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను ఎలా కాపాడతాడు? సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. చాలామందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఆయన చూసుకుంటాడని చాలామంది అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూరలు బీకేసిన పాము లాంటి వాడు. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎటువంటి పవర్సు లేవు. ఇప్పుడు పవర్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాయి. ఆల్రెడీ ఐఏఎస్ గిరీష తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలకు ఒక ఐఏఎస్ అయినటువంటి కలెక్టర్ అయినటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయినటువంటి గిరీషాను సైతం సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మరి ఏం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజుకి పోస్టింగ్ లేదు. కాబట్టి చాలా కఠినమైన శిక్షలు అయితే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి వాలంటీర్లు ఇప్పుడు దాకా ఏం చేశారు అనేది పక్కన పెట్టండి. కానీ ఈ ఎలక్షన్ సమయంలో మాత్రం మీరు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒకవేళ అత్యుత్సాహం చూపి వైసీపీ నేతల అండ ఉంది కదా అని చెప్పి ఈరోజు మీరు ప్రచారాల్లో పాల్గొంటే ఎన్నికలు అయ్యే వరకు మిమ్మల్ని మహా అయితే కాపాడగలుగుతారు. బట్ ఎన్నికలైన మర్నాడు నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఒకసారి కేసులుగా పెట్టడం మొదలు పెడితే చాలా తీవ్రమైన సెక్షన్లు ఉంటాయి. అందులో చివరికి నాన్ బెయిలబుల్ సెక్షన్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కొంతమందిని ఆల్రెడీ మేము తొలగించామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు ఒక 40 మందో 50 మంది మీదో వేటు కూడా వేయడం జరిగిందని చెప్పింది. ఇక్కడ కొంత తెలివి వాడుతున్నారు. ఏంటంటే వాలంటీర్లు తమకు ఇచ్చిన ఫోను, సిమ్ములు వెనక్కి ఇచ్చేసి మేము వాలంటీర్ ఉద్యోగం మానేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు వాలంటీర్ ఉద్యోగం మానేసామని చెప్పి రికార్డెడ్గా చెప్పే ప్రయత్నం చేసినా, మీరు కానీ వైసీపీ నేతలతో వెళ్ళి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసినా మీరు కేసు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు నిన్నటి వరకు ఎవరు సొమ్ము తీసుకున్నారు అంటే ప్రభుత్వ సొమ్ము తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందుకు శిక్షార్హులు అవుతారు. సో ఇలాంటి తెలివంతా కూడా ఎలక్షన్ కమిషన్ ముందు అయితే పనిచేయదు. కోడ్ దాటే వాలంటీర్లపై కేసుల కొరడా.
ప్రజాధనం వేతనంగా తీసుకుంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంటే. అంటే నేను ఇందాకే చెప్పా, రాష్ట్ర ఖజానా నుంచి మీరు గన డబ్బులు తీసుకుంటే మీరు పబ్లిక్ సర్వెంట్ కింద లెక్క, మీరు ప్రభుత్వానికి బాధ్యులు. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా ఆ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వానికి బాధ్యతగా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, బహిరంగంగా వైసీపీకి సపోర్ట్ చేయగలడా? చేయలేడు. ఎందుకంటే తాను ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు ప్రజాధనంగా. కాబట్టి అలాగే మీరు కూడా ఒక బహిరంగంగా ఎవరికి ప్రచారం చేయడం కానీ ప్రలోభ చేయడం కానీ చేయకూడదు. చాలామందికి పాపం తెలియకపోవచ్చు, ఎలక్షన్ సెక్షన్లో చాలా ఈజీగా ఉంటాయి అనుకుంటారు. ఒకసారి చూద్దరు కానీ అవి కూడా అది గౌరవవేతమైన లెక్కలోకే వస్తుంది. వాళ్ళు ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలోకి వస్తారు. అంటే వాలంటీర్లు ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలోకి వస్తే మీ మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు అనేది కూడా చూడండి. సెక్షన్ 123, 129, 134A ఉల్లంఘించకూడదు. ఐపీసీ 171F కింద కేసు పెట్టవచ్చు. ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం శిక్షార్హమైన నేరాలు. న్యాయ నిపుణుల స్పష్టీకరణ. ఈసీ ఆదేశిస్తే చర్యలకు సిద్ధం. సో ఒకవేళ గన మీరు పరిధి దాటి ఈసీ గన కొరడా జులిపించడం మొదలు పెడితే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కేసులు పెడతారు. ఆ కేసులు ఇప్పుడప్పుడే తేలే కేసులు కాదు. దాని నుంచి అంత ఈజీగా బయటికి రాలేరు. అనవసరంగా 5,000 రూపాయల జీతానికి పనిచేసిన మీరు రేపటి రోజున కోర్టుకు వచ్చులకే బోర్డంత పెట్టాల్సి ఉంటుంది. అలాగే అంత ఈజీగా ఈ కేసులు కొట్టివేయబడవు. ఏళ్ల తరబడి సాగే అవకాశం ఉంటుంది ఒక కేసును కొట్టేయాలంటే. ఇదేమి పోనీ నెక్స్ట్ గవర్నమెంట్ పీకేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులు అంత ఈజీగా తీయటం కుదరదు, వేరొకరు తీయటం కుదరదు. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. రాష్ట్ర పోలీసులు అనుకోండి, పోనీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడులే, మా కేసులు తీసేస్తారని మీరు అనుకోవచ్చు. బట్ ఎలక్షన్ కమిషన్ పెట్టే కేసులను జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ఏంటో చూడండి ఒకసారి. సెక్షన్ 123 అంటే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకూడదు. అలాగే సెక్షన్ 129 అంటే అభ్యర్థులకు సానుకూలంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. అభ్యర్థులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో పాటు మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, వాళ్ళతో పాటు మీరు కరపత్రాలు పంచుతున్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా వైసీపీకి ఓటేయండి అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సెక్షన్ కింద మీరు శిక్షార్హులు అవుతారు ఖచ్చితంగా ఒకవేళ అది చేస్తే. అలాగే ఐపీసీ 171F అంటే ఏంటంటే ఓటర్లను ప్రభావితం చేయకూడదు. కానీ మీరు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి ప్రభావితం చేస్తున్నారా, బెదిరించి ప్రభావితం చేస్తున్నారా, లేదా భయపెట్టి ప్రభావితం చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెడితే మీరు ఓటర్లను ఇంటింటికి వెళ్ళి ప్రభావితం చేస్తున్నారు. అది కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హమైన నేరమే. కాబట్టి ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇక్కడ చూడండి, కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కోడి ఉల్లంఘించి జగన్కు జై కొట్టిన వాలంటీర్లపై మంగళవారం వేటు పడింది. సో ఆల్రెడీ వేట్ అనేది స్టార్ట్ అయింది. నేను ఇందాకే అదే చెప్పింది. ఎవరైతే ఇలాంటి ఆధారాలతో ఫోటోలతో సహా ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు చేస్తారు. ఈరోజు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేయాలంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. దాని వివరాలు రాసేసి ఒక ఫోటోని మనం అందులో అప్లోడ్ చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఎలక్షన్ కమిషన్కి. కాబట్టి వీళ్ళ మీద అనేది వేటు పడింది. సో ఈ వేటు పడితే పర్లా, కేసులు పడితే తర్వాత ఇబ్బంది. ప్రస్తుతానికి వేటే పడింది. బట్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, వీళ్ళని కంట్రోల్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ భావిస్తే, ఎందుకంటే ఎలక్షన్ అనేది నిష్పక్షపాతంగా జరగాల, ఖచ్చితంగా ఈసీ చర్యలు మొదలు పెడుతుంది. ఎవరైతే ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికారో వాళ్ళ మీద కేసులు నమోదుకు ఆదేశిస్తుంది. అలాంటి సమయంలో చాలా తీవ్ర ఇబ్బందులు పడాలి. కాబట్టి వాలంటీర్లు ఇప్పటివరకు పాపం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000 రూపాయలకి ఎందుకు పనిచేశారు అంటే సరే పరిస్థితులు కావచ్చు, నేను దాని గురించి ఏం మాట్లాడలా. మీరు తక్కువ జీతానికి చేశారా ఎక్కువ జీతానికి చేశారా అనేది కాసేపు పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కూడా ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వ్యవహరిస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది. కాబట్టి వాలంటీర్లు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కేవలం ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎందుకు 5,000 ఇచ్చుకుంటూ వచ్చాడు అంటే ఈ ఎన్నికల సమయంలో మీరు ఉపయోగపడతారనే ఒక ఉద్దేశంతోనే. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఆ ప్రయత్నం చేస్తే అందుకు మీరు బలిపశువులు అయ్యే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఏమీ నొప్పిలేదు, అభ్యర్థికి ఏమీ నొప్పిలేదు. కనీసం రేపు స్టేషన్కి వస్తారా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకు కూడా తిరిగి నేత ఎవడైనా స్టేషన్కి వస్తాడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? ఒకసారి ఆలోచించండి. వచ్చే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ కమిషన్ పెట్టే కేసులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా సరే వాలంటీర్లు కొంచెం ఆలోచించాలి. ఎన్నికలు అయ్యే వరకు కూడా ప్రచారాలకు దూరంగా ఉండండి, ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఏదైనా పింఛన్ లాంటి పథకం ఉండి తీసుకెళ్ళి ఇస్తే అది ఓకే, మనం దానివేం కాదంటలేదు. లేదా ఇంకా ఏదైనా పథకాలు సమాచారాన్ని అందిస్తే ఓకే. కానీ మీరు ఈ పార్టీకి ఓటేయండి అని కానీ, లేదా డబ్బులు ఇవ్వటం కానీ, లేదా రాజకీయ నేతల వెనకాల దిగి ఓటేయండి అడగటం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చట్టరీత్యా నేరమే. ఇక నుంచైనా వాలంటీర్లు జాగ్రత్తగా ఉండకపోతే మీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.